హైదరాబాద్ లో రంజాన్ పండుగ సందడి నెలకొంది. నగర వ్యాప్తంగా ఈద్గాలు, మసీదులు కిక్కిరిసిపోయాయి. మీరాలం ఈద్గా, మక్కా మసీదులో ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. రంజాన్ పండుగ పురస్కరించుకొని ఈ రోజు ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు చేయనున్నారు. మరి కాసేపట్లో కూడా ఈ ప్రార్థనలు అయితే ప్రారంభమవుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా వాళ్ళు ప్రసిద్ధి చెందిన దర్గాలు తర్వాత మసీదులకు సంబంధించి కూడా వారి ప్రార్థనలు అయితే కొనసాగించే అవకాశం ఉంది. నెల రోజుల పాటు జరిగే ఈ ఉపవాసానికి ఈ రోజుతో ముగింపు పరిచి తర్వాత రంజాన్ పండుగను వారి కుటుంబ సభ్యులతో ఆనందంగా జరుపుకున్న పండుగ అని చెప్పుకోవచ్చు. మరి ఈ రోజు ఉదయం 8 గంటలకు ప్రత్యేకంగా ప్రార్థనలు చేసి తర్వాత దర్గా దగ్గరికి వచ్చి ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్న తర్వాత అనంతరం కూడా ఇక్కడ వాళ్ళందరూ కూడా శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఇక్కడ నుంచి మళ్ళీ ఇంటికి వెళ్ళి తర్వాత కుటుంబ సభ్యులతో కూడా పండుగనైతే సంతోషంగా జరుపుకుంటారు. కానీ హైదరాబాద్ లో రంజాన్ పండుగకు ఒక ప్రసిద్ధి గాంచిందని చెప్పవచ్చు. మొత్తం అంటే అందరూ పేద ధన భేదం లేకుండా అందరూ సమానత్వంగా కూడా ఈ రంజాన్ పండుగను పురస్కరించుకొని పండుగనైతే జరుపుకుంటుంటారు. ఈ పండుగ సందర్భంగా కూడా ఇటు పోలీసులు కూడా అంటే ఎక్కడ ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా కూడా ట్రాఫిక్ ఆంక్షలు విధించడం తర్వాత ప్రార్థనలకు వచ్చే వారికి కూడా ప్రత్యేకంగా ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. మనం ప్రస్తుతం హైదరాబాద్ లోని ప్రసిద్ధి చెందిన మీరాలంలోని ఈద్ దర్గా వద్ద ఉన్నాము. ఇక్కడ ముస్లిం సోదరులు కూడా పెద్ద ఎత్తున ప్రార్థనలకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున ప్రార్థనలు పాల్గొనడానికి అయితే ఇక్కడికైతే రావడం జరిగింది. నెల రోజుల పాటు కూడా ఎంతో శ్రద్ధతో పాటు ముస్లిం సోదరులు ఉపవాసం ఉండి తర్వాత ఆ నెల రోజులు ఎంతో భక్తి శక్తులతో కూడా ఉపవాసాలు అయితే చేస్తుంటారు. ఈసారి కూడా అదే విధంగా కూడా ఉపవాసాలు కూడా చేయడం జరిగింది. అయితే రంజాన్ మాసం అంతా కూడా అంటే సూర్యోదయం నుంచి కూడా సూర్యాస్తమం వరకు కూడా కఠినమైన ఉపవాసం ఉంటారు. ఈ మాసంలో వీరు సూర్యోదయం కంటే ముందే నిద్ర లేచి ఆహారం స్వీకరించిన తర్వాత అక్కడ నుంచి సూర్యాస్తమం వరకు కూడా నీరు ఆహారం కనీసం ఇలాంటివి తీసుకోకుండా కూడా కఠోరమైన ఉపవాస దీక్ష చేపడుతుంటారు. అంటే వయసు భేదం తేడా లేకుండా కూడా చిన్న పెద్ద తర్వాత ముసలి వారు కూడా సైతం భక్తి శ్రద్ధలతో కూడా ఈ ఉపవాస దీక్షలో పాల్గొంటుంటారు. దీనివల్ల ఎంతో తమకు అనుకున్న కోరికలు కానీ తర్వాత తనకు మంచి జరుగుతుందని ఒక నమ్మకంతో కూడా ఈ ఉపవాస దీక్షలు అయితే చేస్తుంటారు. అయితే రంజాన్ పరిష్కరించుకొని కూడా చాలా మంది కూడా ఇటు దాన ధర్మాలు కూడా చేస్తుంటారు. అంటే పేద ధన లేకుండా కూడా కొందరికి ఏదైతే అవసరం ఉంటుందో అదే విధంగా వారికి తెలుసుకొని కొంతవరకు అయితే వారికి తోచిన దాంట్లో కూడా దాన ధర్మాలు అయితే ప్రత్యేకంగా చేస్తుంటారు. అంటే పండుగ రోజు ముస్లిం సోదరులు విరివిరిగా దాన ధర్మాలు చేస్తుంటామని చెప్పి కూడా కొంతమంది ముస్లిం సోదరులు అయితే ఇప్పటికే చెప్తున్న పరిస్థితి అవుతుంది. ఈ పండుగ రోజున చేసే దాన ధర్మం వల్ల నరకంలోని తన బాధలు ఉండకుండా స్వర్గంలోని ప్రాప్తి ఉంటుందని చెప్పి ఒక విశ్వాసం కలిగి ఉంటుందని చెప్పి కూడా చెప్తారు. అయితే లౌకికంగా చూసే ఈ పండుగ పూట ఎవరు కూడా పస్తులు ఉండకూడదు, అందరూ కూడా ఆనందంగా పండుగ జరుపుకోవాలని ఆత్మభావనతో కూడా ఎంతో గొప్పగా ఈ పండుగనైతే చేసుకుంటున్నట్లు కూడా తెలుస్తుంది. అయితే స్వార్థాన్ని వీడి మనకు ఉన్నంత దానిలో అందరితో కలిసి పంచుకోవడమే ఒక గొప్ప ఉద్దేశంగా ఈ రంజాన్ పండుగనైతే చేసుకుంటుంటారు. మన ప్రస్తుతం ఈ రంజాన్ పండుగ సందర్భంగా కూడా హైదరాబాద్ లోని పలు ప్రత్యేక ప్రార్థనలు మందిరాలు తర్వాత మసీదులు కానీ దర్గాలు కానీ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి మరి కాసేపట్లో కూడా ప్రార్థనలు పూర్తి కాబోతున్నాయి. పూర్తయిన తర్వాత వారు నేరుగా ఇంటికి వెళ్ళి కుటుంబ సభ్యులతో కూడా వారికి ఆహారం సంబంధించి కూడా అంటే ఇష్టమైన వంటకాలు చేసుకొని తర్వాత ఇష్టంగా ఎంతో ఆనందకరంగా కుటుంబ సభ్యులతో మాత్రం ఈ రంజాన్ పండుగ ఘనంగా ప్రస్తుతం అయితే జరుపుకున్న పరిస్థితి అయితే ఉంది. ఓటు స్టూడియో ऐसा नहीं, इसको अंदर कर